చోడవరం కూటమిలో చిచ్చు రగులుతోంది. అధికార కూటమిలోనే రెండు వర్గాలుగా విడిపోయిన నేతలు ఎవరికి వారు గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. ఎమ్మెల్యే ఒక దారి, కూటమి నేతలు మరో దారి అన్నట్లుగా పరిస్థితి మారటంతో చోడవరం రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య విభేదాలు రోజు రోజుకు ముదురుతున్నాయి. ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు ఒక వర్గంగా ఉంటే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, జనసేన ఇన్ఛార్జ్ పివిఎస్ఎన్ రాజు, బీజేపీ నేత ఈడ్లే శ్రీరామ్మూర్తి మరో వర్గంగా రాజకీయాలు సాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఈ ముగ్గురు నేతలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదనే అసంతృప్తి నెలకొంది. మొదట్లో కలిసికట్టుగా ఉన్నట్లు కనిపించిన నేతలు ఇప్పుడు ఆధిపత్య రాజకీయాలతో ఎడముఖం పెడముఖంగా మారిపోయారు. నియోజకవర్గంలో మరొక నాయకుడు ఎదగకుండా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో మిగతా కూటమి నేతలు ఒక్కటైనట్లుగా రాజకీయ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి నేతలు వరుస సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. వారు చేపడుతున్న కార్యక్రమాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించకపోవటం, ఎమ్మెల్యే కార్యక్రమాలకు వారు దూరంగా ఉండటం విభేదాల తీవ్రతను బయటపెడుతోంది. టీడీపీ కమిటీల నియామకాలతో తాతయ్య బాబు వర్గానికి ప్రాధాన్యత దక్కలేదనే అసంతృప్తి వ్యక్తమవుతోంది. జనసేన నేత పివిఎస్ఎన్ రాజుకు డీసీసీబీ చైర్మన్ పదవి రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీ నేత ఈడ్లే శ్రీరామ్మూర్తికి ఆయన సొంత ప్రాంతంలోనూ రాజకీయ ప్రాధాన్యత లేకుండా చూస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఎమ్మెల్యేపై ఉన్న అసంతృప్తిని ఈ ముగ్గురు నేతలు పార్టీ అధిష్టానాల దృష్టికి తీసుకువెళ్లినట్లుగా ప్రచారం జరుగుతోంది. కేవలం కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా అభివృద్ధి పనుల్లోనూ కూటమి నేతలు అడ్డుపుల్లలు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే కూటమి నేతల ఈ గ్రూపు రాజకీయాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను గాలి కొదిలేసిన కూటమి నేతలు రాజకీయ కక్షలు, వర్గపోరులో మునిగిపోయారని విమర్శలు వస్తున్నాయి. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ సమస్య, రోడ్ల దుస్థితి, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవటం వంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తూ ఉండగా నాయకులు మాత్రం ఆధిపత్య పోరాటాల్లో మునిగిపోయారని ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాల్సిన కూటమి నేతలు పరస్పర రాజకీయ లెక్కలు చూసుకుంటూ ఉండటంతో నియోజకవర్గ అభివృద్ధి దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం అవుతోంది. చోడవరం కూటమిలో అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ పోరుగా మారుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యే వర్గం, మరోవైపు కూటమి నేతల వర్గం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఉండటంతో ఈ వివాదం ఎక్కడి దాకా వెళుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఈ విభేదాలను కూటమి పెద్దలు ఎలా పరిష్కరిస్తారు అనేది ఇప్పుడు చోడవరం రాజకీయాల్లో కీలక చర్చగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.